జరిగినటువంటి సంఘటన చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద, మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉందనేది ఒకసారి రుజువు చేసుకున్నారు. హోంమంత్రి అనిత ఒక దళిత మహిళ అయ్యుండి నీ చాతగానితనానికి ఇదొక పరాకాష్ట అయినటువంటి వీడియో. ఎందుకనంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాదు అనని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు పొందుతున్నటువంటి పైశాచిక ఆనందానికి ఇది ఇంకోసారి రుజువు చేస్తున్నటువంటి వీడియో. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక సీఐ కర్రలతో కొడుతుంటే, ఇంకొక సీఐ తన బూటకాలతో కాలు మీద పెడుతుంటే, ఇంకొక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి కర్రలు అందిస్తుంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి పోలీసులు వీడియోలు తీసుకొని మీ పైశాచిక ఆనందానికి ఇదొక రుజువు కాదంటారా? అతన్ని ఎప్పుడో జరిగినటువంటి సంఘటన 24న జరిగితే మీరు 27కు రిమాండ్ పంపితే 2 రోజులు ఆ బిడ్డలందరినీ మీరు హింసించిన తీరు ఈ రాష్ట్ర ప్రజలు చూడరు అనుకుంటున్నారా? నిజం చెప్పండి, ఆ కొట్టే బిడ్డలకి అందులో ఒక అతనికి ఫ్రాక్చర్ అయ్యాయి, కాలు ఇబ్బంది, చేతులు లోపల ఉన్నటువంటి ఫ్రాక్చర్ థింగ్స్ ఉన్నాయని చెప్పినా కూడా వినకుండా మీరు చేసినటువంటి దాడులు మీ మనస్సాక్షుల మీద ఒట్లేసుకొని చెప్పండి. అక్కడ అదే పరిస్థితిలో ఏ బడాబాబుల కొడుకులున్నా, ఏ ఎమ్మెల్యేల కొడుకులున్నా, ఏ మంత్రుల కొడుకులున్నా ఇలాగే మీరు బిహేవ్ చేసేవాళ్ళ? ఎందుకంటే దళితులు నోరు లేపలేరు, బడుగు బలహీన వర్గాలకి నోరు లేదు, సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరనే కదా మీ ఆనందం. మానవ హక్కులు కమిషన్స్ ఏమైనా మట్టుమాయం అయిపోయాయి అనుకున్నారా? ఎవరి అండ చూసుకొని, ఎవరి అహంకారం మదం చూసుకొని ఇవాళ దళితుల మీద మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి డెఫినెట్ గా మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి ఈ ఇష్యూని తీసుకెళ్తాము.